E6 టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ దండపాణి జ్యోతిష్యాలయం నుంచి వట్టిపల్లి నాగార్జున శర్మ గారు. పోయిన వీడియోలో మనం ధనుర్మాసం గురించి, గోదాదేవి గురించి అడిగి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మకర సంక్రాంతికి రాబోయే ఉత్తరాయణ పుణ్యకాలం గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆయనం అంటే ఏంటి, అది అసలు ఎలా ఆవిర్భవించింది, దీని గురించి క్లుప్తంగా తెలియజేస్తారా? ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా భగవంతుడి యొక్క ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఇప్పుడు అయనం అంటే ఏమిటంటే మనకు ప్రతి సంవత్సరం కూడా మనకు 2 భాగాలుగా విభజింపబడుతుంది. మొదటి 6 మాసాలు ఉత్తరాయణం, రెండవ 6 మాసాలు దక్షిణాయనం. వెరసి 2 అయనాలు కలిస్తేనే ఒక వర్షము అంటాం. వర్షం అంటే మనకు వాన కాదు, వర్షం అంటే సంవత్సరం అని అర్థం. ఈ యొక్క దక్షిణాయనం అంతా కూడా దక్షిణాయనవత్ పుణ్యకాలం అంటాం. దక్షిణాయనవత్ పుణ్యకాలం అని అంటే పుణ్యము ఆర్జించవలసినటువంటి కాలం అని మన క్రితపూర్వం ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. ఈ ఉత్తరాయణ మహాపర్వణి, ఈ ఉత్తరాయణం అనేటువంటిది పుణ్యకాలం కాదు, ఇది మహాపర్వణి. మహాపర్వణిలో మనం ఏం చేస్తామంటే దక్షిణాయనంలో సంపాదించినటువంటి ఆ యొక్క దైవానుగ్రహం కానీ, తపశ్శక్తి కానీ, ఏదైనా కానీ ఏ మార్గంలో భగవంతుణ్ణి అర్చించి సంపాదించినటువంటి విశేష పుణ్యప్రదమైనటువంటి ఫలితాన్నైనా శుభకార్యములు చేసి, పుణ్యకార్యములు చేసి ఆ యొక్క మళ్ళీ భగవదర్పితం మన యొక్క తపస్సును, ధ్యానాన్ని భగవదర్పణం చేయడమే ఉత్తరాయణం యొక్క విశిష్టత. ఈ యొక్క అయనములో ఎలా ఏర్పడ్డాయి అనేటువంటిది ముందుగా మనం తెలుసుకోవాలి. పూర్వం అంటే సృష్టి ఆవిర్భావం మనకు 18 పురాణాలలో ఎలా జరిగింది ఏమిటి అనేటువంటిది అదొక విశేషమైనటువంటి అంశం. ఇక్కడ మనకు సప్త ఋషులు ఉన్నారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, అత్రి. వీళ్ళందరికంటే ముందుగా బ్రహ్మదేవుడితో సమానమైనటువంటి మహర్షి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ఒకే ఒక్కరు, యాజ్ఞవల్కుడు. ఈ యొక్క యాజ్ఞవల్కుడు అనేటువంటి మహర్షి తన యొక్క తండ్రి ప్రతి నిత్యము కూడా సంధ్యావందనం చేయడం, జపం చేయడం, నిత్యాగ్నిహోత్రం చేయడం ఇవన్నీ చూస్తూ ఉండేవాడు. ఒకానొక సందర్భంలో తండ్రి పిలిచి, ఎప్పుడు నీకు ఆటలే కాదు, నువ్వు చదువుకోవాలి అని చెప్పేసి అని ఉపనయనం చేస్తే, ఆ ఉపనయనం చేసిన తర్వాత యాజ్ఞవల్కుడు తిరిగి తండ్రిని ప్రశ్నించాడు. ఏమని అనంటే, ఇంత మీరు గురువుల దగ్గర ఉండి సాధన చేసినటువంటి విద్య ఎంత అని అడుగుతాడు. అంటే దానికి ఇంత అని ఒక ప్రమాణం ఉంటుంది, ఆ ప్రమాణాన్ని వివరిస్తాడు. ఇది అంతా కూడా నేను తపశ్శక్తితో సంపాదిస్తాను అని చెప్పేసి అని ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి, ఈ యొక్క సవితృ మండలానికి అంతా కూడా మధ్యవర్తిగా నిలబడి నారాయణ స్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తాడు. విశేషంగా తపస్సు చేసి సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. సూర్యుడు యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్త వేదాంగములు, ఉపనిషత్తుల యొక్క సారములు, శాస్త్రములు ఇవన్నీ కూడా నాకు వచ్చేలా అనుగ్రహించు అంటాడు. సూర్యనారాయణమూర్తి తథాస్తు అంటాడు. ఇంకొక వరం కావాలి. ఇంకేమిటంటే, నేను ఇంకా చదువుకోవడానికి నాకు ఇంకొక 50 కల్పముల ఆయుష్నివ్వు అని. సరే, ఇచ్చేస్తుంది. ఆ తపశ్శక్తితో మళ్ళీ సంపాదించి ఇంకాస్త విద్యను సంపాదించాడు. మళ్ళీ సూర్యుడు ప్రత్యక్షమై, ఇంకేం కావాలి, ఇంకా శాస్త్ర విచారం, పురాణం ఇదంతా కూడా కావాలని. సరే, అది కూడా ఇచ్చాడు. మళ్ళీ తర్వాత యాజ్ఞవల్కుడు మళ్ళీ తపస్సు చేశాడు. మళ్ళీ తపస్సు చేసిన తర్వాత కూడా ఆ యొక్క పుణ్యఫలమైనటువంటి ఫలితము తట్టుకోలేక ఆ యొక్క నారాయణమూర్తి అంశ అయినటువంటి సూర్యుడిని పిలిచాడు. ఆనందంతో పిలిచాడు. ఎందుకు అనంటే, నేను ఇప్పటి వరకు సంపాదించినటువంటి విద్య ఎంత అని అడగడానికి పిలిచాడు. ఈ విద్య ఎంత అని అడగడానికి పిలిచినప్పుడు సూర్యనారాయణమూర్తి సశరీరంగా ఒక మానవ రూపం ఎత్తి యాజ్ఞవల్కుడిని తీసుకొని ఒక పర్వతం దగ్గరికి వెళ్తాడు. ఈ పర్వతం ఎంత ఉన్నది అని అంటాడు. అంటే ఇంత ఉంది అని దానికి ఒక ప్రమాణం చెప్తాడు. అక్కడి నుంచి ఒక పిడికెడు మట్టి తీసి, నీవు సంపాదించినటువంటి విద్య ఇంత అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి విద్య అనేటువంటిది ఇంత అని ఆ పర్వతాన్ని చూపిస్తుంది. అప్పుడు
అహంకారంతో ఉన్నటువంటి ఆ యొక్క యాజ్ఞవల్కుడు నా అంతటి వాడు చదువుకోలేదు, నాకంటే ఎవరు బాగా చదువుకోలేదు అనేటువంటి అహంకారంతో ఉన్నటువంటి యాజ్ఞవల్కుడు దుఃఖంతో బాధతో క్షమాపణ విశేషంతో ఆ యొక్క సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తాడు. తన యొక్క అజ్ఞానం అక్కడితో రూపమాపబడింది. ఆ యొక్క యాజ్ఞవల్కుడు సూర్యుడు భ్రమణాన్ని ఏ విధంగా అయితే ఉంటుందో సూర్య భ్రమణాన్ని తన యొక్క కాలచక్రంగా మార్చుకొని నారాయణమూర్తి సూర్యనారాయణమూర్తి ఏ విధంగా అయితే ప్రయాణం చేస్తున్నాడో ఆ విధంగానే తాను కూడా ప్రయాణం చేస్తూ యజుర్వేదాన్ని అభ్యసించాడు. ఆయన పేరేం పేరు అన్నాం మనం ఇందాక? యాజ్ఞవల్కుడు. యాజ్ఞవల్కుడు అని అంటే యజ్ఞమునందు ఉల్కాపాతుడై పుట్టినటువంటి వాడు. ఉల్కలాగా యజ్ఞము నుంచి ఉద్భవించిన వాడు. ఉల్క అంటే ఒక మంచి అగ్నికణం అన్నమాట దాని యొక్క అర్థం. ఈ యొక్క అగ్నికణము యజ్ఞం నుంచి వచ్చినటువంటి అగ్నికణం ఎలా ఉంటుందో యాజ్ఞవల్కులు అలా ఉన్నాడని చెప్పేసి అతనికి ఆ పేరు వచ్చింది. అతని యొక్క విశేషణం ఏమిటి అని అంటే యజుర్వేదాన్ని యజ్ఞములు ఎలా చేయాలి అని అంటే మనకు ఋగ్వేదం అంతా మనకు వేదశాస్త్రం అనేటువంటి ఒక విషయానికి వస్తే ఋగ్వేదం అంతా కూడా జ్ఞాన సంబంధమైంది, యజుర్వేదం అంతా కూడా కర్మ సంబంధమైంది, యజ్ఞయాగాది క్రతువులు. సామవేదం అంతా కూడా శాస్త్రము సాహిత్యానికి సంబంధించింది. అధర్వణ వేదం పూర్తిగా మంత్రశాస్త్రం. ఈ యొక్క పూర్తి మంత్రశాస్త్రాన్ని, సంగీత సాహిత్యాన్ని, అదేవిధంగా జ్ఞానాన్ని ఇవన్నిటిని పక్కన పెట్టి మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు చేయవలసినటువంటి షోడశ కర్మలని యజుర్వేద క్రమంలోనే ఉంచారు మనకు పూర్వీకులు. ఆ యజుర్వేదాన్ని కింది నుంచి పైకి చదవడం మొదలుపెట్టాడు. అది శుక్ల యజుర్వేదంగా మారింది. తర్వాత యాజ్ఞవల్కుడు తన యొక్క తప్పును గ్రహించి అలా చెయ్యకూడదన్న విషయాన్ని గుర్తించి మళ్ళీ పైనుంచి కిందికి చదవడం మొదలుపెట్టాడు. అది కృష్ణ యజుర్వేదంగా మారింది. అయితే ఇదే యాజ్ఞవల్కుడు సూర్యనారాయణమూర్తి యొక్క గమనాన్ని పూర్తిగా లెక్కగట్టగలిగినటువంటి ఏకైక సర్వసత్తాకమైనటువంటి మహర్షి, మహాగణికుడు. అటువంటి గణికుడు లేడు ఇంకా. ఆ యొక్క యాజ్ఞవల్కుడే కాలంలో వసంత ఋతువు మొదలుకొని మళ్ళీ వసంత ఋతువు వరకు, అంటే వసంత ఋతువు అంటే మనకు ఎలా ఆవిర్భవిస్తుంది అని అంటే మనకు ప్రకృతి సహజ సిద్ధంగా చెట్ల యొక్క ఆకులు రాలిపోయినటువంటి కొమ్మల నుంచి కొత్తగా చిగురు వికసిస్తుంది. అక్కడి నుంచి వసంత ఋతువు ప్రారంభమైతే మళ్ళీ ఆకు రాలే కాలం వచ్చేటప్పటికి పాల్గొన మాసం శిశిర ఋతువు. ఈ విధంగా ఈ 6 ఋతువులను, ఈ యొక్క 6 ఋతువులను కూడా అతను 2 భాగాలుగా విభజించాడు. మనకు కరెక్ట్గా చెప్పాలంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటాం. అంటే పైకి ఎదిగే క్రమం మొత్తం కూడా ఉత్తరాయణం కింద, కిందికి వచ్చేదంతా కూడా దక్షిణాయనం కింద, మళ్ళీ పైకి వెళ్ళేదంతా ఉత్తరాయణం. ఇది ఒక సైక్లింగ్ వ్యవస్థ. ఈ వ్యవస్థని రూపకల్పన చేసి ఆ యొక్క వైకుంఠ ఏకాదశి నుంచి మొదలుకొని క్రితపూర్వ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. తొలి ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత వచ్చే మకర సంక్రాంతి వరకు మనకు దక్షిణాయనం. మకర సంక్రాంతి మొదలుకొని ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి వరకు కూడా మనకు ఉత్తరాయణం అని చెప్పబడింది. ఈ యొక్క కాల విభజనని పూర్తిగా గ్రహాల యొక్క గమనాన్ని ఆధారం చేసుకొని, అంతరిక్షంలో జరిగే మార్పులను ఆధారంగా చేసుకొని యాజ్ఞవల్కుడే నిర్ణయించిండు తప్ప ఇది ఎవరూ నిర్ణయించింది కాదు. ఇది మొదటి అంశం. ఇక రెండవ అంశం ఏమిటంటే దక్షిణాయనవత్ పుణ్యకాలం, ఉత్తరాయణ మహాపర్వణి. ఈ పేర్లు కూడా దాంట్లోనే ఉంది, ఆ పేరులోనే జవాబు ఉంటుంది. దక్షిణాయనవత్ పుణ్యకాలం, పుణ్యము ఆర్జించవలసినటువంటి కాలం అంతా కూడా 6 మాసాల దక్షిణాయనము. ఆ ఆర్జించినటువంటి పుణ్యాన్ని ధర్మకార్యాలకు, కర్మకార్యాలకు, అదేవిధంగా విశేషమైనటువంటి శుభకార్యాలకు వెచ్చించవలసినటువంటి కాలము ఉత్తరాయణము. ఈ యొక్క ఉత్తరాయణము అనేటువంటిది మకర సంక్రాంతితో ప్రారంభం అవుతుంది. ఈ యొక్క మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు, ఆ ఘడియ నుంచి మొదలుకొని మళ్ళీ కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించేంత వరకు కూడా ఉత్తరాయణమే.
కర్కాటక రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి 6 మాసాల కాలం అంతా కూడా దక్షిణాయనం. ఇది ఈ యొక్క అయనముల యొక్క ప్రస్తావన. గురుగారు, నాకు ఒక సందేహం ఉంది. రాబోయేది ఉత్తరాయణం అన్నారు కదా, మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటారు? మంచి ప్రశ్న అడిగాము. ఈ ఉత్తరాయణం అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నాం, ఉత్తరాయణ విషవత్ పుణ్యకాలం. అంటే విషవత్ అని అంటే విశేషమైంది అని అర్థం, అంతేగాని విషము అది అని కాదు. దాని అర్థం ఏంటంటే విషవత్ పుణ్యకాలం. ఈ ఉత్తరాయణం అనేటువంటిది మనకు మకర సంక్రాంతి మొదలుకొని తొలి ఏకాదశి వరకు అని చెప్పుకున్నాం కదా. ఇందులో మనకు ముందుగా వచ్చేటువంటిది సంక్రాంతి. ఈ యొక్క సంక్రాంతి అనేటువంటిది శంకుడు అనేటువంటి వాడు ప్రవేశించడం. అంటే శంకుడు అంటే ఎవరో కాదు, సూర్యనారాయణమూర్తి శంకుడు అంటాం అక్కడ మనం మన ప్రాథమికమైనటువంటి వాడుక భాషలో. ఈ సంక్రాంతి అనేటువంటి దానికి ముందు భోగి అనేటువంటి ఒక పండుగ వస్తుంది. ఈ భోగి అని అంటే వాటి మన కార్యక్రమం కూడా భోగభాగ్యాల భోగి మంటలు. ఈ భోగి అంటే ఏమిటంటే పాత సామాగ్రిని తీసుకొని వచ్చి మంటల్లో వేసి కాల్చేయడం. ఇక్కడి వరకు అయితే మనకు తెలుసు. కానీ అసలు పాతవి ఏమిటి, అసలు పాతబడేటువంటివి ఏమిటి అంటే ప్రతి క్షణము కూడా, గడిచిపోయిన ప్రతి క్షణము కూడా పాతవే, కొత్తది కాదు. వచ్చేదంతా కొత్తది, పోయిందంతా పాతది. మన లోపల ఉండేటువంటి అజ్ఞానాన్ని, మన లోపల ఉండేటువంటి అహంకారాన్ని, మన లోపల ఉండేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల్ని అన్నిటికీ మించి మన యొక్క దృష్టి దోషాలని, దృష్టి లోపాలని ఆ యొక్క యాజ్ఞవల్క స్వరూపుడైనటువంటి యజ్ఞేశ్వరుడికి మనం సమర్పించడమే ఆ యొక్క భోగి విశేషం. ఈ భోగిలో మనము మన యొక్క అరిషడ్ వర్గాలలో ఉండేటువంటి దోషాలను కాలుస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటి మకర సంక్రాంతిలోకి మనం అడుగెడుతున్నాం. అక్కడే మనం ప్రధానమైనటువంటి కీలకమైన అంశం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ఉంది పాశ్చాత్యులు, అంటే ఇప్పుడు మనము సార్వజనీనమైంది అంటే సివిక్ సెన్స్లో మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు కూడా విదేశాల్లో చూసుకుంటే డిసెంబర్ 25కు వాళ్ళు క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. జనవరి 1కు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. డిసెంబర్ 31 వరకు అదే అమెండ్మెంట్ మీద ఉంటారు. అట్లే మన శాస్త్రం కూడా ఏం సూచించింది మనకు అంటే, ఉత్తరాయణంలో సంక్రాంతి రోజున మనం నిర్ణయం తీసుకోవాలి. ఏ విధమైనటువంటి నిర్ణయం అంటే ఈ సంవత్సరం మనం ఇది చేయాలి, మళ్ళీ ఉత్తరాయణం వచ్చే లోపు ఆ యొక్క కార్యక్రమాన్ని మనం పూర్తి చేయాలి. ఒక సంకల్ప సిద్ధి. దానికి సంకల్ప సిద్ధికి ఎవరు అని అంటే, ఏ సంకల్పానికైనా వికల్పం కాకుండా, అంటే మనకు ఇబ్బంది కలగకుండా మనలో చైతన్య శక్తిని నింపి మనల్ని తోడుండి నిత్యం నడిపేటువంటి వాడు ఎవరు అని అంటే సవితృమండల సూర్యనారాయణమూర్తి. అందుకే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన వెంటనే కాలంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఈ కాలంలో జరిగేటువంటి మార్పులను బేస్ చేసుకునే పంచాంగకర్తలు కూడా ఈ యొక్క కాలాన్ని నిర్ణయిస్తారు. ఇది ఎలా నిర్ణయించాలి అనేటువంటిది ఇది ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ థియరీ. ఇది ఇంకా కరెక్ట్గా అంటే మనం పూర్తిగా సోషల్ స్టడీస్లోకి వెళ్తే అసలు మకర సంక్రాంతి అనేటువంటి చాలా పెద్ద బిగ్ బ్యాంగ్ థియరీ. ఇదంతా కూడా మనకు ఏదో నాసా వాళ్ళు సృష్టించడము ఇంకోళ్ళు ఇదంతా కాదు. మనకు యజుర్వేదంలో స్పష్టంగా చెప్పబడింది నాసదీయ సూక్తము. ఈ నాసదీయ సూక్తములోనే ఈ ఉత్తరాయణం అనేటువంటిది ఏంటి, దక్షిణాయనం అనేటువంటిది ఏంటి, అసలు ఖగోళంలో గ్రహాలు ఎలా ఏర్పడతాయి, నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి, రాశి మండలాలు ఎలా ఏర్పడతాయి, సూర్యుడు ఒక్కో రాశిలో ఏ విధంగా ప్రయాణం చేస్తుండు, చంద్రుడు ఎలా ప్రయాణం చేస్తుండు, నవగ్రహాలు ఏ విధంగా ప్రయాణం చేస్తుండు. ఒక నాటి కాలంలో సోషల్ స్టడీస్లో ప్లూటో అనే గ్రహం ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ఈ కక్ష సౌర కుటుంబం అనేటువంటి అంటే సోలార్ ఎక్లిప్స్ అనేటువంటి ఆ కక్షలోంచి, ఆ ఎక్లిప్స్లోంచి గ్రహం ఎందుకు వెళ్ళింది, ఎందుకు ఉంది అనేటువంటిది ప్రతి ఒక్క ప్రశ్నకు మన శాస్త్రము నిర్దిష్టమైనటువంటి జవాబును ఇచ్చింది. ఆ జవాబులను తెలుసుకోవడమే మన యొక్క తపస్సు. దాన్నే మనం తపస్సు అని. సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అద్భుతమైన విజయాలు సాధించండి, క్రికెట్లో అతను తపస్సు చేసాడు. అట్లే ధోని కావచ్చు, విరాట్ కోహ్లీ, మన ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడిన వాళ్ళందరూ అంత ఖ్యాతి ఎందుకు సంపాదించారు? అంత సాధన వాళ్ళు చేయలేదు కాబట్టి. అట్లే ప్రతి ఒక్కరు కూడా ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప కీర్తిని వాళ్ళు గడించారు అంటే దాని యొక్క అర్థము కేవలం వాళ్ళ యొక్క తపస్సే. అట్లే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో కూడా తపస్సును ఆచరించడం వల్లనే మోక్ష ప్రాప్తిని పొందుతాడు. ఈ మోక్షం అనేటువంటిదే మానవుడికి అంతిమమైనటువంటి లక్ష్యం.
మీకు ఇంకా చివరిగా ఒక మాట ఉత్తరాయణం అనేటువంటి దాని గురించి చెప్తాను మీకు. ఈ ధర్మంలో దొరకనటువంటి అంశము మీరు ప్రపంచంలో ఏ ధర్మంలో వెతికినా దొరకదు. ఈ ధర్మంలో దొరికింది దాదాపుగా 90% ఏ ధర్మంలో కూడా దొరికినవే దొరకవు. దొరకనవి ఎట్లా దొరుకుతాయి? సో ఈ దొరికిన దాన్నే మనం గట్టిగా పట్టుకొని ఆ యొక్క ఉత్తరాయణవత్ పుణ్యకాలం అనేటువంటి దాన్ని వినియోగించుకొని ఉత్తరాయణంలో మహర్షులు సప్త ఋషులు మనకు ఏర్పాటు చేసినటువంటి జీవన విధానాన్ని మనం అనుసరిస్తూ భగవతారాధన చేస్తూ ప్రతి ఒక్క కర్మని భగవత్ అర్పణం చేస్తూ ఆ యొక్క నారాయణమూర్తి ఆరాధన చేయడమే ఈ యొక్క ఉత్తరాయణం యొక్క విశిష్టత. గురుగారు, అంటే ఇప్పుడు సంక్రాంతిలో మనం భోగి, మకర సంక్రాంతి, కనుమ జరుపుకుంటాం కదా, అసలు ఇవి ఎందుకు జరుపుకుంటాం? దీని యొక్క ప్రత్యేకత ఏంటంటారు? సంతోషం. మనకు ఉత్తరాయణం అనేటువంటిది వచ్చే ముందు భోగి, వచ్చిన రోజు సంక్రాంతి, వచ్చిన మరునాడు మనకు కనుమ. ఈ మూడే మనకు తెలుసు. కానీ 4వ పండుగ ఇంకొకటి ఉంది, దాన్ని ముక్కనుమ అంటాం. అది మనం తర్వాత చెప్పుకుందాం. ముందుగా భోగి. ఈ భోగ భాగ్యాల భోగి అని అంటే ఏంది అని అంటే పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. మానవుడు జీవనది లాగానే జీవించాలి. నది అనే పేరే జీవనది. ఆ జీవం అంటే ఏంది? మనం జీవించే ఉన్నాం కదా, ఈ శరీరం ఉందిగా, కనిపిస్తుందిగా మనం జీవించున్నాం. జీవించి ఉన్న అంటే జీవనది ఎలా అయితే పారుతుందో, పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తుందో, ప్రతి భోగికి కూడా తనలో ఉండేటువంటి దుర్గుణాలన్నిటిని కూడా అగ్నిలో దహనం చేస్తూ సుగుణాలను పెంపొందించుకునేటువంటి విధంగానే మనం ప్రయాణం చేయాలి. అతి ముఖ్యమైనటువంటి అంశం భోగిది ఇది. ఇది భోగ భాగ్యాలు అని అంటే మన దగ్గర ఉన్న దాంట్లో ఉన్నది త్యాగం చేయడం వల్ల లేనిది పరమేశ్వరుడు మనకి ఇస్తాడు. ఈశ్వరుడు ఇస్తాడు, ఇల్లు నిండుతుంది. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. మన యొక్క విహిత కర్మలు మాత్రమే ఉత్తరాయణంలో చేయవలసింది. మనం ఏ విధంగా కూడా శుభకార్యాలు పుణ్యకార్యాలు అని చెప్పినాం కదా, ఇవన్నీ కూడా పూర్తిగా విహిత కర్మలు. అంటే శాస్త్రం ద్వారా మనకు నిర్దేశించబడినటువంటి నిర్దుష్టమైనటువంటి కర్మలే విహిత కర్మలు. అటువంటి కర్మలను మనం ఆచరించడం వల్ల మాత్రమే సలక్షణమైనటువంటి కైవల్యాన్ని మనం పొందుతాం, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఇది ప్రధానమైనది. అయితే ఇది భోగి యొక్క లక్షణం. అంటే మనలో ఉండేటువంటి దుర్గుణాలను నశింపజేసుకునేటువంటి ఆ యొక్క పండుగ భోగి. ఈ భోగి రోజు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు భోగి పళ్ళు అని పోస్తారు. భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? ఈ రోజు కార్యాలను ఈ రోజు దొరుకుతున్నాయి, చాక్లెట్లని, పెప్పర్మెంట్లని, బిస్కెట్లని, అవని ఇవన్నీ ఏదో పోస్తున్నారు. వాస్తవానికి పిండి ఉండలు, రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, జీడి గింజలు ఇవన్నీ కూడా 5 సంవత్సరాల లోపు పిల్లలని కూర్చోబెట్టి ఒక ఆసనం వేసి వాళ్ళ కొత్త బట్టలు తొడిగి భోగి రోజున వాళ్ళ మీద నుంచి అవన్నీ తీసేస్తారు. అవన్నీ తీసేయడం వల్ల ఏంటనంటే సమస్తమైనటువంటి బాలారిష్ట దోషములు కూడా తొలగిపోతాయి అనేటువంటి మన పెద్దవాళ్ళు మనకు సూచించినటువంటి శాస్త్రీయమైన మార్గం. ఇది ప్రధానమైనటువంటి, ఇది భోగి రోజు విశిష్టత. అది పిల్లల పండుగ. రెండవది అంటే ప్రతి పండుగలో కూడా పిల్లల ప్రాముఖ్యత ఎక్కువ అనుకోండి. ఇది ఇంకా కొంచెం డీప్గా వెళ్తే, అంటే కొంచెం లోతుగా వెళ్తే ఇది ఎస్పెషల్లీ పిల్లల పండుగ, భోగి పండుగ అన్నట్టు. ఓకే. ఇంట్లో మనం పాత సామాన్లు తీసుకెళ్ళి భోగి మంటల్లో గాలి చేస్తే మనకు కొత్త సామాను వస్తుంది, కొత్తదనం వస్తుంది, కొత్త బట్టలు, కొత్త వస్తువులు, కొత్త ఆలోచనలు, కొత్త మార్పులు. ఈ మార్పు అనేటువంటిది కొత్తగా రావడం వల్ల మనిషి ఎప్పుడు కూడా ఉత్తేజితుడవుతాడు, మనిషి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాడు. ఈ యాక్టివ్ అంటే మానసికమైనటువంటి ఉత్తిష్టత ఏదైతే ఉంటుందో, ఉత్తేజం ఏదైతే ఉంటుందో దానికే ప్రాథమికమైనటువంటి పీఠం వేసింది మన శాస్త్రం. ఎప్పుడు కూడా మనిషి ఉత్తేజితుడయ్యే ఉండాలి. ఆ విధమైనటువంటి వెసులుబాటు కోసమే ఈ పండుగలు, ఈ శాస్త్రీయమైనటువంటి నిర్వచనాలు, ఈ ఆచారాలు, వ్యవహారాలు ఏర్పాటు చేశారు. అలా భోగి పళ్ళు అనేటువంటిది ఒక కార్యక్రమం ఉంటుంది. తర్వాత సంక్రాంతి. ఇందాక మనం చెప్పుకున్నాం, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన క్షణమే మనకు సంక్రాంతి ఆవిర్భవింపబడుతుంది. ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటి అని అంటే సూర్యుడు మనలో ఉండేటువంటి దక్షిణాయనంలో మనం అంతా కూడా తపస్సు కాలం అన్నాం కదా, ఈ తపస్సులో చేసినటువంటి దోషాలకు కొన్ని మినహాయింపులు ఉంటాయి. ప్రతి చట్టానికి కూడా వెసులుబాట్లు, అమెండ్మెంట్స్ అంటాం.
ఇప్పుడు చట్టం వేరు, Amendment. దాన్ని అమెండ్మెంట్ చేయడం వేరు, దాంట్లో ఉండే వెసులుబాట్లను కొంచెం మార్చడం వేరు. అటువంటి మార్పుల కోసమే మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పులకు సంక్రాంతి రోజు చేసేటువంటి సూర్యారాధన, బ్రాహ్మణులు ఒక విధంగా, క్షత్రియులు ఒక విధంగా, వైశ్యులు ఒక విధంగా, శూద్రులు ఒక విధంగా ఆ యొక్క ఆరాధనా క్రమం అనేటువంటిది. ప్రత్యేకించి సంక్రాంతి మొత్తం సూర్యారాధన. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మనకు నోములు, సంక్రాంతి నోములు అని చేస్తారు. మట్టి గురుగులు పెట్టుకొని చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని ఆ విధంగా చేస్తారు. ఇది ఆడవాళ్ళు చేసుకునేటువంటి నోములు. ఆంధ్రాలో ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలలో కోడి పందాలని, తర్వాత పందాలు కోడి పందాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తర్వాత నెల్లూరు, ప్రకాశం, ఇవి కడప, ఈ విధంగా ఎడ్ల పందాల పోటీలు ఉంటాయి. ఇదంతా కూడా ఏమిటి అని అంటే మన యొక్క పాడి పంట. పాడి అంటే ఏమిటనంటే పశు సంపద. ఎడ్లు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇవన్నీ కూడా పంట అంటే జీవం తర్వాతనే మళ్ళీ మనకు పంట అనే విషయానికి కూడా ప్రాముఖ్యత. ముందు మనకు జీవులే. ఎక్కడ అంటే పాడి సంపద, పశు సంపద. ఈ పాడే పశు సంపద మనకు. అంటే ఏ విధంగా అయితే మనకు పాలిచ్చేటువంటి జీవులు ఉన్నాయో, వ్యవసాయం చేయడానికి అనుకూలమైనటువంటి ఎట్లున్నాయో వాటికి ఇచ్చే ప్రాముఖ్యత. ఇది సంక్రాంతి. తర్వాత మనకు ఈ పాడి అంటే పంటలు ఏవైతే ఉంటాయో, మనకు పంట కోత ఇంటికి వచ్చేటువంటి ఆ తరుణమే ఉత్తరాయణం. సంక్రాంతి రోజే మనకు పంటలు ఇంటికి వస్తాయి. ధాన్యం, కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది. ఇందాక మనం చెప్పాం కదా, అంత కొత్తదనం అన్నమాట. అంటే మనం పాత ధాన్యం అంతా కూడా ఎవరికో ఒకరు దానం చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంట్లో మళ్ళీ స్థలం ఖాళీ అవుతుంది. కొత్త ధాన్యంతో మళ్ళీ మన కొత్త నిండిపోతుంది. కొత్త ధాన్యం వస్తుంది మన ఇంటికి. కొత్త ధాన్యంతో పాటు కొత్త ఆశలు, కొత్త రేగెత్తించేటువంటి ఆలోచనలు, కొత్త విషయాలు, కొత్త విశేషాలు, ఇవన్నీ కూడా దాంతో పాటు వస్తాయి. ధాన్యలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సంక్రాంతి. ఈ ధాన్యంతో పాటు సంక్రాంతి రోజు ఇంకొక విశేషం ఏమిటి అని అంటే, మనకు ప్రాచీనంగా అంటే తెలంగాణ సాంప్రదాయంలో, ఇప్పుడు భారతదేశం అంతా ఉందనుకోండి, ఈ సాంప్రదాయం ఏంటంటే పతంగులు ఎగిరేయడం. ఈ పతంగులు ఎగిరేయడం, గాలిపటాలు, ఈ వినోదభరితమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేవి. ప్రధానంగా సంక్రాంతి రోజు చేయవలసింది ఏమిటి అని అంటే, పంట చేతికి రాగానే ఒక భాగం దైవానికి, అంటే గ్రామంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి దేవాలయానికి పంపడం. ఇంకొకటి వచ్చేసి వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి పనివాళ్ళు, ఒక వ్యవసాయదారుడు కింద 10 మంది మోతుబర్ రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇవ్వడం. ఆ తర్వాత మిగిలింది ఇక అమ్మడమా, పంచుకోవడమా, లేదంటే ఉంచుకోవడమా, ఇదంతా ఒక వ్యవసాయం చేసేటువంటి రైతుల యొక్క వ్యక్తిగతమైన అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఇది సంక్రాంతి రోజు చేయవలసింది. ధాన్యం పంచడము, తేవడము, ఇదంతా ధాన్యం చుట్టే తిరుగుతుంది. పశు సంపద, పాడి సంపద మీదనే, పాడి పంటల చుట్టే తిరుగుతుంది ఈ యొక్క సంక్రాంతి మాత్రం. దైవారాధన, సూర్యారాధన, పాడి పంటలు, దీని చుట్టే తిరుగుతుంది. అదేవిధంగా కనుమ రోజు చేయవలసింది ఏంటి అని అంటే, విశేషంగా నువ్వు దైవారాధన చేశావు సంక్రాంతి రోజు, పాతవి తీసావు భోగి రోజు. మరి కనుమ రోజు ఏం చేయాలి అని అంటే, గతించినటువంటి పితృదేవతల యొక్క తర్పణాలు ఉంటాయి. ఇక్కడ గతించినటువంటి పితృదేవతల యొక్క తర్పణ, మనము తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తుల్ని మనం అనుభవిస్తున్నాం. అంటే యాన్సిస్టెన్స్ ప్రాపర్టీస్ అంటాం. ఇవి మనం ఆస్తులను అనుభవిస్తున్నాం, కానీ వాళ్ళని మర్చిపోతే ఎలా? కాబట్టి ఆ రోజు నదీ తీరానికి వెళ్ళో, లేదంటే ఇంట్లో ఒక దగ్గర కూర్చోనో, చనిపోయినటువంటి తల్లిదండ్రులకు, తాత ముత్తాతలకు, నాయనమ్మలకు, పెద్దవాళ్ళందరికీ కూడా తర్పణాలు వదలడం. ఈ తర్పణాలు వదిలేటువంటి క్రమంలోనే పితృదేవతారాధన అనేటువంటి కనుమ రోజు ప్రత్యేకమైంది. ఆ రోజు వాళ్ళకి ఇష్టమైనవి వండుకోవడం, శాకాహారులు అయితే శాకాహారంలో, మాంసాహారులు అయితే మాంసాహారంతో వివిధ రకాల విశేషమైనటువంటి వంటకాలు వండుకొని వాళ్ళ బంధువుల వరకు ఎక్కడా కదలకుండా, ముఖ్యంగా ఏంటంటే గ్రామం దాటకుండా, కనుమ రోజు కాకి కూడా కదలదు అని ఒక శాస్త్రం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే, ఆ రోజు గ్రామం దాటడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే అప్రయోజనాలు ఎక్కువగా అని మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ రోజు తల్లిదండ్రుల దగ్గరనే, ఉద్యోగరీత్యా అనేకమైనటువంటి ప్రాంతాలలో, ఎక్కడనో ఊళ్ళో, ఎక్కడనో సిటీలో, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మన సంక్రాంతికి ఊరు వెళ్తారు. కాబట్టి సంక్రాంతికి ఊరు వెళ్ళిన వాళ్ళు కనుమ రోజు మాత్రం రారు బయటికి. అసలు ఎందుకు రారు? కనుమ రోజు చేసేటువంటి ఆరాధన అంతా కూడా పితృదేవతారాధన.
వాళ్ళ యొక్క ఆరాధన చేసిన తెల్లారి 4వ రోజు ముక్కనుమ అంటే మూడో రోజు కనుమ అని చాలా మంది అనుకుంటారు, కానీ తప్పది. ముక్కనుమ అంటే 3వ రోజు కనుమ అని కాదు. కనుమ వేరు, కనుమ తెల్లారి ముక్కను. మన క్యాలెండర్లలో కూడా దాదాపుగా 15-20 ఏళ్ల నుంచి ప్రస్తావన రావడం తగ్గిపోయింది. దాని చాలా మంది ఏమంటారు, విషయం అనేటువంటిది మరుగున పడిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ముక్కనుమకి కనుమకి ఉన్న తేడా అంటే కనుమ రోజు చేయవలసింది కేవలం పితృదేవత ఆరాధన, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేటువంటి కాలం. ఇది ప్రపంచానికి సంబంధం లేనటువంటిది, కుటుంబానికి మాత్రమే సంబంధించి. తర్వాత ముక్కనుమ అనేటువంటిది ఏమిటి అని అంటే, ఈ ముక్కనుమ అనేటువంటి చాలా విశేషమైన ముక్కనుమ గ్రామదేవత యొక్క అనుగ్రహంతో, గ్రామదేవత యొక్క ఆశీర్వచనంతో, ఏదో ఉద్యోగరీత్యా పట్టణాలకు వెళ్ళేటువంటి యువకులు పండగ కోసం తల్లిదండ్రుల కోసం వస్తారు. మళ్ళీ ఆ తల్లిదండ్రుల అనుగ్రహం, పితృదేవతల యొక్క అనుగ్రహం సంపాదించిన వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ యొక్క వర్క్ స్టేషన్కి, వాళ్ళ యొక్క వ్యవహారానికి, ఉద్యోగాలకు వెళ్ళాలంటే గ్రామం దాటి రావాలి. కాబట్టి గ్రామం దాటేటప్పుడు, దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి వరకు కూడా ఆ గ్రామ దేవత వాళ్ళని రక్షిస్తుంది. ఆ గ్రామ దేవతే వాళ్ళని రక్షిస్తుంది. ఇదంతా విన్నప్పుడు కూడా మనం అనుకోవచ్చు, ఇదంతా జరుగుతుందా, ఇది నిజమా కాదా, ఇది అబద్ధం అని. మనం గాలి పీలుస్తున్నాం, గాలి వదులుతున్నాం, కానీ మనం పీల్చేది ఆక్సిజన్, వదిలేది కార్బన్ డైఆక్సైడ్. సోషల్ మనం సైన్స్లో మనం చదువుకున్నాం, రాసాం, అదే చదివితే పాస్ అయ్యాం, ఇంతవరకు బాగానే ఉంది. మనం ఆక్సిజనే పీలుస్తున్నాం అనేటువంటి, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం అనేటువంటి మెకానిజం తయారు చేసిన వాడు సర్వైశ్వర్య సమాన వర్ణమతులం ప్రావర్ణం అంగీకురు అంటే ఈశ్వరుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. హ్యూమన్ బాడీ ఈజ్ ద బిగ్గెస్ట్ మిషన్ ఇన్ ద వరల్డ్, ఐన్స్టీన్ చెప్తాడు. అంటే ఈ మానవ శరీరాన్ని మించినటువంటి యంత్రం భూమండలంలో కాదు, యావత్ అంతరిక్షంలో కూడా ఇటువంటి మిషన్ మనకు దొరుకుతుంది. ఏ మెకానిజం ఆ మెకానిజం ఇందులో సృష్టింపబడింది. ఇది ఎలా, నీ గుండె ఉందా అంటే నువ్వు కొట్టుకుంటుందని చెప్తావు, సెటస్కోప్ పెడతాను, చేయబెడతాను, అలజడ వస్తుంది చూసుకుంటూ, ఇంతవరకు. మరి నువ్వు నీకు నిజంగా గుండె ఉందా అంటే తీసి చూపెట్టగలవా? నీకు మెదడు ఉందా, లివర్ ఉందా, నీకు ప్యాంక్రియాస్ ఉందా, నీకు అపెండిక్స్ ఉందా, ఇది తీసి చూపెట్టు, నీ కిడ్నీలు ఏవి చూపెట్టు అని అంటే చూపెట్టగలుగుతామా? చూపెట్టలేం. అది ఎంత అవివేకమైన ప్రశ్నయో. గ్రామ దేవతలు, పితృదేవతలు మనల్ని రక్షిస్తాయా అనేటువంటిది కూడా అంతే అవివేకమైన ప్రశ్న. నువ్వు ఏ ధర్మంలో ఉన్నా సరే ఖచ్చితంగా నేను గ్రామ దేవతలే రక్షిస్తాయి. ఇది 100% నిజం. తర్వాత ఈ ముక్కనుమ రోజున ఆ గ్రామదేవత యొక్క అనుగ్రహంతోనే మనము మన గ్రామాన్ని విడిచి నగరానికి వచ్చి మన వ్యవహారాలు చూసుకోవడం, మళ్ళీ మనం మళ్ళీ ఇంకో పండుగకో విశేషానికో మళ్ళీ గ్రామదేవత దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు మనల్ని సదా ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. దెర్ ఈస్ అ సూపర్ న్యాచురల్ పవర్ బిహైండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఎవరు మర్చిపోదు ఈ సెంటెన్స్. ఇది నేను చెప్పింది కాదు, ఐఎమ్ నాట్ క్రియేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఇది స్వయంగా అబ్రహాం లింకన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సెనేటర్గా ఉండి తర్వాత అధ్యక్షుడైనప్పుడు ఆయన చెప్పిన మాట. ఒక అద్భుతమైనటువంటి అభయహస్తం మానవుని అనునిత్యం రక్షిస్తూనే ఉంటుంది. దెర్ ఈస్ అ సూపర్ న్యాచురల్ పవర్ బిహైండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ యూ. నేను కాదు, మీరు కాదు, ప్రతి ఒక్కరి వెంట ఇది నడుస్తూనే ఉంటుంది. ఆ యొక్క అద్భుతమైనటువంటి చైతన్య శక్తి, ఆ యొక్క అభయహస్తం వల్లనే మనం నడవగలుగుతున్నాం. ఆ విశ్వాసం మనలో ఉంచడానికే పూర్వీకులు మనకు అలవాటు చేసినటువంటి ఆరాధనా క్రమంలోనే సంక్రాంతి తర్వాత ఉత్తరాయణంలో ముక్కనుమ రోజున గ్రామదేవత ఆరాధన. ఇది ముక్కనుమ యొక్క విశిష్టత. దయచేసి ఎవరు కూడా, ప్రేక్షకులు కూడా కనుమ రోజున ఎక్కడ ప్రయాణం చేయకండి. కనుమ తెల్లారిన తర్వాత అంటే భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు మీరు గ్రామం దాటి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అత్యవసరం ప్రాణాల మీదకి వస్తే తప్ప, ఏదైనా ఇబ్బంది కలిగే అంశం ఉంటే తప్ప ఖచ్చితంగా కనుమ రోజు మాత్రం ప్రయాణం చేయకూడదు. ప్రయాణం చేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే అదేదో ఉపద్రవం జరుగుతుంది అని కాదు. పితృదేవతల యొక్క ఆరాధన చేసినప్పుడు వాళ్ళు మనల్ని ఆవహించి ఉంటారు. ఆ యొక్క ఆవాహన జరిగినప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహం మన మీద కూడా దాన్ని పరిపూర్ణంగా మనం స్వీకరించగలిగేటువంటి సమయాన్ని మనం కేటాయించుకోగలం. మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోగలగాలి. మన యొక్క ఆత్మ చైతన్యాన్ని పెంచుకోగలిగేటువంటి సమయాన్ని మన కోసం మనం తీసుకోకుండా మనము ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏదో 150 స్పీడ్లో జెట్ స్పీడ్లో ప్రయాణం చేసినంత మాత్రాన ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు.
ఇది అసలు విషయం. ఈ ముక్కనుమ యొక్క ప్రాశస్త్యం ఇదమ్మా. అంతే. ఓకే. అయితే గురుగారు ఉత్తరాయణంలో దైవ కార్యక్రమం చేయాల్సినవి ఏమిటి ఉంటాయంటారు? ఉత్తరాయణంలో చేయవలసిన దైవారాధన ఇది అని చెప్పడానికి ఏం లేదమ్మా. భగవంతుడు అనేటువంటిది అనంత చైతన్య శక్తి స్వరూపం. మొదలుగా ఈశ్వరోపాసన అసలు ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అని అంటే శివకేశవ భేదం అనేటువంటిది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయోర్ విష్ణు విష్ణుస్య హృదయోర్ శివ. ఈతని హృదయంలో అతను, అతని హృదయంలో ఇతను ఉంటాడు. ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటి. అటువంటి శివకేశవుల యొక్క ఆరాధనే విశేషమైనటువంటి పుణ్యప్రదాన్ని ఇస్తుంది. అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇక్కడ మీకు ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి చెప్తే సృష్టి స్థితి లయ 3 కారకత్వాలు ఉన్నాయి కదమ్మా. 3 కారకత్వాలు. సృష్టి అనేటువంటిది బ్రహ్మదేవుడి చేతిలో ఉంటుంది, ఇది అందరికీ తెలుసు. లయ అనేటువంటిది ఈశ్వరుడే చేస్తాడు, శివుడే అన్నిటినీ లయం చేసుకుంటాడు, తనలో లయం చేసుకుంటాడు. ఇంతవరకు ఓకే. మరి మధ్యలో ఉండేటువంటి విష్ణుమూర్తి ఏమిటి అని అంటే స్థితి కారకుడు. అంటే మనం పుట్టక ముందు బ్రహ్మదేవుడు ఉంటాడు, రాత రాశి పంపిస్తాడు. మరణించిన తర్వాత ఈశ్వరుడు శ్మశానంలో మన కోసం ఉంటాడు. మన మధ్యలో జీవనం అంతా ఎలా ఉంటుందంటే కేవలం విష్ణుమూర్తి మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే మనకు విష్ణు సహస్రనామం మొదటి శ్లోకంలోనే మొదటి పాదం ఏం చెప్పింది? విశ్వం విష్ణు. ఈ విశ్వమంతా కూడా విష్ణువే అని చెప్పింది. తర్వాత వషట్కారం అనే శబ్దం నుంచి మొదలుకొని చిట్ట చివరి శ్లోకం వరకు వనమాలి గరీషాంగి వరకు కూడా ఉన్నటువంటి అంతా కూడా ఆయన యొక్క వర్ణనే తప్ప మిగిలిందేది కాదు. విశ్వమంతా విష్ణువే, అక్కడే అయిపోయింది. ఆదిశంకర్లు శ్రీ మహావిష్ణువును స్తుతించే క్రమంలో విష్ణు సహస్రనామం రాస్తున్నప్పుడు విశ్వమే విష్ణువు, ఇదే ఇక ఆన్సర్. దానికి విష్ణు సహస్రనామం మొత్తానికి ఇదే ఆన్సర్. ఎప్పుడైతే మనము ఉత్తరాయణ పుణ్యకాలంలో శివకేశవ భేదం కోసం కాదు చెప్పేది, ఉత్తరాయణ పుణ్యకాలంలో కానీ దక్షిణాయనంలో కానీ ఎప్పుడైనా కానీ విశేషించి విష్ణునామస్మరణ చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మనకు ఆ యొక్క నారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో మన జీవనం సజావుగా సాగుతుంది. ఎటువంటి సమస్య వచ్చినా కూడా నెరవేర్చుకునేటువంటి క్యాపబిలిటీ లెవెల్స్, మేనేజ్మెంట్ క్వాలిటీస్ మనకు పెరుగుతాయి. ఇందులో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గురువుగారు మీరు దక్షిణాయనంలో ఉండేటువంటి దేవారాధన, ఉత్తరాయణంలో చేసినటువంటి దైవారాధన దక్షిణాయనంలో చెయ్యకూడదు అనేది ఏం లేదు. ఎప్పుడు కూడా అట్లాంటిది ఏమి ఉండదు. 365 రోజులు శ్రీనివాసుడికి కళ్యాణం తిరుపతిలో జరుగుతుంది. మరి ఉత్తరాయణంలో జరుగుతుందా దక్షిణాయనంలో జరుగుతుందా? ప్రతినిత్యం జరుగుతుంది. సో ఇది కూడా అలాంటిది. ఎప్పుడు కూడా విష్ణునామస్మరణ ఒక్కటే కైవల్య ప్రాప్తి. భూలోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, మహోలోక, తపోలోక, సత్యలోక, ఇవి పైన 7 లోకాలు. మళ్ళీ భూ నుంచి అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ, ఇవి 7 లోకాలు కింద. మధ్యలో ఉన్నది భూలోకం. భూలోకం నుంచి పైకి వెళ్తే భువర్లోకము అని ఉంటుంది. భువర్లోకం అంటే ఏదో కాదమ్మా, ఇది కైలాసం. కైలాసమే భువర్లోకం. మనం విశేషంగా దక్షిణాయనంలో చేసినటువంటి తపస్సు వల్ల శివప్రీతి కలుగుతుంది. ఉత్తరాయణంలో చేసిన విష్ణు ఆరాధన వల్ల కైవల్య ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మనం ఏ లోకానికి వెళ్ళినా ఆ పుణ్యకర్మ ఆర్జించినటువంటి పుణ్యము పూర్తిగా ఖర్చు అయ్యేంత వరకే. స్వర్గానికి వెళ్ళు, నువ్వు ఏ దానికైనా వెళ్ళు, స్వర్గానికి వెళ్ళినా, భూవర్లోకానికి వెళ్ళినా, జనోలోకానికి వెళ్ళినా, తపోలోకానికి వెళ్ళినా, ఈవెన్ దో బ్రహ్మదేవుడు ఉండేటువంటి సత్యలోకానికి వెళ్ళినా కూడా మనకు ఆ పుణ్యకర్మ, ఆ పుణ్యఫలము పూర్తిగా ఖర్చు అయ్యేంత వరకే అక్కడ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకే రావాలి. ఆదిశంకర్లు చెప్పింది కూడా భజగోవింద స్తోత్రంలో చెప్పింది. అది పునరపి జననం, పునరపి మరణం, పునరపి జఠరే జఠరే శయనం, గతవతి వాయో దేహాపాయో భార్యాభిభ్యతి కస్మిన్ వాయో, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతి, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డిగ్రన్కరణి. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే, పూర్వం ఆదిశంకర్లు ఒకానొక శివరాత్రి సందర్భంలో, అది కూడా ఉత్తరాయణంలోనే మనకు మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి రోజున మనకు శివరాత్రి వస్తుంది. శివరాత్రి రోజున ఆ యొక్క ఆదిశంకర్లు కాశీలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక మహావృద్ధ పండితుడు, ఎటువంటి పండితుడు అంటే ఒక 85-90 ఏళ్ల వృద్ధ పండితుడు, వ్యాకరణంలో మంచి దిట్ట. ఆయన గంగా తీరంలో కూర్చొని వ్యాకరణ పాఠాలు వల్లెవేస్తున్నాడు.
ఆదిశంకర్లకు అది చూసి జాలి కలిగింది. అయ్యో ఇంత వయసు వచ్చినా కూడా ఆయన బాల్యంలో యవ్వనంలో సంపాదించినటువంటి విద్యనే ఇంకా ఉపాసన చేస్తున్నాడు తప్ప కైవల్య ప్రాప్తి కోసం ఆయన ఏం చేయట్లేదు అని బాధతోని అక్కడ ఆశువుగా మొదలు పెట్టాడు. ఆశువుగా అంటే అప్పటికప్పుడు అని. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహినహి రక్షదే డుక్రండి. అంటే నీకు జీవితం, ఆయుష్, ఆరోగ్యం, కళ్ళు కాళ్ళు సరిగ్గా, చేతులు అన్నీ కూడా సరిగ్గా ఉన్నప్పుడే భగవన్నామస్మరణ చేయాలి. ఎటువంటి భగవన్నామస్మరణ చేయాలి? మళ్ళీ కూడా గోవింద నామస్మరణ చేయాలి. ఎందుకు అనంటే గోవింద అంటే వాడు మనల్ని ఉద్ధరింపజేసేవాడు. వాడేం ఉద్ధరింపబడాడు, ఆ వైకుంఠ నారాయణమూర్తి మనల్ని ఉద్ధరింపజేస్తాడు. సంప్రాప్తే సన్నిహితే కాలే అంటే నీకు మరణం అనేటువంటిది ఆసన్నమైనప్పుడు. మరణం అంటే ఏం లేదమ్మా, సంప్రాప్తే సన్నిహితే కాలే. మరణం అంటే చావని కాదు, సంస్కృతంలో చావుకు మరణం అనేటువంటి అర్థం లేదు. కానీ సంప్రాప్తే సన్నిహితే కాలే అంటే నీకేదైనా భయంకరమైనటువంటి సన్నివేశం, అసలు నువ్వు ఏమీ చేయలేనటువంటి పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోయినప్పుడు, అటువంటి క్రైసిస్ మూమెంట్ నీకు వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి అట్లా అవయోగములు యోగములు అని ఉంటాయి కొన్ని. మనం దుఃఖాన్ని అనుభవించేటువంటి కాలం అనేటువంటిది మనకు ఏర్పడ్డప్పుడు అప్పుడు నీ వ్యాకరణము, నువ్వు చదువుకున్న చదువు, నీ ఎంఎస్సి మ్యాథ్స్ కానీ ఇంకోటి ఇది ఏది పనిచేయదు. ఏవి పనిచేస్తుంది అంటే నహి నహి రక్షదే డిఫరెంట్ కదా. నువ్వు వల్ల వేసి చదువుకున్నటువంటి ఇంతటి విజ్ఞానము కూడా నీకు ఆ టైంలో పని చెయ్యదు. మరి నీకు ఏది పని చేస్తుంది? ఒక్క నారాయణమూర్తి ఒక్కడే నిన్ను రక్షించేవాడు. అందుకే కంచి పరమాచార్యుల వారు కూడా, మీకు కంటిన్యూ చేస్తా దీన్ని, కంచి పరమాచార్యుల వారు కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రూల్ చేస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో కంచి నుంచి మధురై వెళ్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా కాలినడకనే వెళ్ళేవారు. వెళ్తుంటే ఒక సైనికుడు, బ్రిటిష్ రూలింగ్ మన దేశంలో నడుస్తుంది, ఒక సైనికుడు కాదు, ఒక పోలీసు ఒక 3-4 ఆడవాళ్ళని కొరడా దెబ్బలతో హింసిస్తున్నాడు. ఆ పోలీసు హింసిస్తున్నాడు. కానీ సర్వసంగ పరిత్యాగి అయి, నేను కంచి దగ్గర ఉండి ఇవన్నీ ఇంత పాపాన్ని నేను చూస్తున్నా అన్న బాధతోని అప్పటికప్పుడు ఆయన తిరిగి మధుర మీనాక్షి దర్శనం చేసుకొని, సుందరేశ్వరుడు యొక్క దర్శనం చేసుకొని కాలినడకన రామేశ్వరం వెళ్ళిపోయారు. కంచి నుంచి రామేశ్వరం వరకు. అప్పుడు మనకు ఇప్పుడున్నట్టు బ్రిడ్జ్ లేదు, అప్పుడు కేవలం ఒక రైలు మార్గం మాత్రమే ఉంది రామేశ్వరానికి. మనకు రోడ్డు మార్గం లేదు, కేవలం రైలు మార్గం ఉంది. అది కూడా బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసింది. అంతకుముందు అంతా కూడా పడవల్లో వెళ్ళి వచ్చేవాళ్ళు. ఆయన వాహనం ఎక్కే అవకాశం లేదు, ఆయన వాహనం ఎక్కే అలవాటు లేదు. ఆదిశంకర్ లాగానే ఎక్కడికి వెళ్ళినా కాలిన, అందుకే ఆయన నడిచిన భగవంతుడు అన్నారు. అట్లా ఆ పెరియ స్వామి వారు నడుచుకుంటూ వెళ్తుంటే అప్పట్లో మార్కస్ బార్ట్లే గారు అని చెప్పేసి గవర్నర్ జనరల్ గారు ఉండేవారు. ఆయన ఏం చేశాడంటే, స్వామివారు వస్తున్నారు నడుచుకుంటూ అని ఇక్కడి వైపు అక్కడి వైపు, ఇటు నుంచి అటు వెళ్లే రైలుని, అటు నుంచి ఇటు వచ్చే రైలుని రెండింటిని కూడా స్టేషన్స్ లో ఆపేశారు. రెండింటిని స్టేషన్స్ లో ఆపేస్తే ఆయన పట్టాల మీద నుంచి నడుచుకుంటూ వచ్చు. పట్టాల మీద నడుచుకుంటూ వచ్చి ఆయన స్వయంగా సీతారామచంద్ర స్వామి వారు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి సైకతలింగం రామేశ్వరంలో ఉంది. అక్కడ కూర్చొని ఆయన బాధతో సాంబాష్టకం అని ఒక అష్టకం చదివాడు. అంటే అష్టకం అంటే 8 శ్లోకాలు. ఈ సాంబాష్టకంలో చిట్ట చివరి లైన్ ఏముంటదంటే, సర్వం వ్యర్థం మరణ సమయే సహాయేక సదాశివ. సర్వం వ్యర్థం మరణ సమయే సహాయేక సదాశివ అంటే సర్వము వ్యర్థమైపోతుంది, అసలు నీకు ఏది పనిచేయదు. నీ ధనము, నీ విద్య, నీ అహంకారము, నీ యోగము, యశస్సు, నీ కీర్తి, నీ సంపద, నీ డబ్బు ఏది పనిచేయదు నీకు. నీ మంది, నీ మార్బలం, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు ఏది కూడా పనిచేయదు. ఈ శరీరం కూడా పనిచేయదు. నీ వాక్కు, నీ దృష్టి ఏది పనిచేయదు. ఏది పనిచేయనటువంటి కాలం ఏదైనా ఉంది అంటే అదే మరణం. ఇట్స్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ సైకిక్, ఇది క్రైసిస్ మూమెంట్. మనం ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయేటువంటి ఒక పరిస్థితి. మనం ఏమీ చేయలేము, సైలెంట్గా మనం యాక్సెప్ట్ చేయడం తప్ప ఏమీ చేయలేము. అటువంటి పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తారంటే సర్వం వ్యర్థం మరణ సమయే.
సహాయక సదాశివ. ఒక్క సదాశివుడు ఒక్కడే మనల్ని రక్షిస్తాడు. అది శంకరుడు మనకు బ్రిటిష్ వారి కాలంలో చెప్పాడు. 2500 సంవత్సరాల పూర్వం ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. మనకు భగవంతుని యొక్క ఆరాధన ఎంత విశేషంగా అవసరం మనకు. వాళ్ళు అంతటి దుఃఖాన్ని పోలీసు వాళ్ళతో అనుభవిస్తున్నారు, అంతమంది ఆడవాళ్ళ మధ్యలో వాళ్ళ ముగ్గురే అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు ఎంతటి పాపకర్మ చేసి ఉండాలి, భగవంతునికి ఎంత దూరంగా ఉండి ఉండాలి, సత్కర్మకి ఎంత దూరంగా ఉండి ఉండాలి, వాళ్ళు ఎంత దుష్కర్మ చేస్తే వాళ్ళ రోజున ఇంత శిక్ష అనుభవిస్తున్నారు అని. అందుకే ఏ విధమైనటువంటి దుష్కర్మ సుకర్మ అనేటువంటి లాభాపేక్ష కానీ ప్రతిఫలాపేక్ష కానీ లేకుండా, కర్మ యందు విచారణ లేకుండా, ఏ విధమైనటువంటి పని చేసినా దాని యొక్క ఫలం ఏమిటి, ఫలితం ఏమిటి, ఏం చేస్తే ఏమొస్తుంది అనే విచారణ లేకుండా కేవలం కర్మ మీద యందు దృష్టి ఉంచి ప్రతిదీ భగవదర్పణం చేయి. ప్రతి ఒక్క అంశాన్ని నువ్వు భగవదర్పణం చేయడం వల్లనే నీ యొక్క కర్మ పరిపక్వం అవుతుంది, శుద్ధి అవుతావు. అటువంటి అంశాన్ని 2500 సంవత్సరాల పూర్వం ఇంతకు ముందు నేను చెప్పిన సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే. ఇక్కడ సర్వం వ్యర్థం మరణ సమయం, రెండు ఒకటే, పదములు వేరు గాని ఆ యొక్క భావం అనేటువంటిది ఒకటే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్కురని. నీకు ఏది పనిచేయదు ఇక్కడ. నీ యశస్సు, కీర్తి, డబ్బు, మంది, మార్బలం ఏది పనిచేయదు. కేవలం నీకు పనిచేసేది ఏంటంటే భగవన్నామస్మరణ వల్ల నీవు ఏవైతే నువ్వు పుణ్యం సంపాదిస్తావు ఆ పుణ్యమే నేను రక్షిస్తుంది. అదే భజగోవిందంలో ఆయన చెప్పిండు సాంబాష్టకల్ని. ఇప్పుడు మహర్షులు ఎవరు తప్పు చెప్పలేదు. మరి ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే మనము ఎంచుకున్న గురువులు మనకు చూపేటువంటి మార్గంలో మనం అర్థం చేసుకునేటువంటి క్రమంలోనే పొరపాట్లు జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా పొరపాట్లేదు. కాబట్టి ఇటువంటి ఉత్తరాయణ విశేష పుణ్యకాలం నీవు దృష్టిలో పెట్టుకొని సత్కర్మను ఆచరించండి, సద్గ్రంథమును చదవండి, సద్గురువును ఆశ్రయించండి, సత్కర్మను చేయండి, సత్సాంగత్యం చేయండి. మనిషి ఉన్నతుడు ఎప్పుడవుతాడు అని అంటే 3 మార్గాలు. మొట్టమొదటిది నీ తల్లిదండ్రుల నుంచి రావాలి, కర్మవశమును రాలేదు, అది పక్కన పెడితే సద్గ్రంథమైన చదవాలి. సరే నువ్వు పుస్తకం చదవలేవు, నువ్వు అందులో అశక్తుడివి, నీకు చదువు రాదు అని అనుకుందాం. సత్సాంగత్యమనే చేయాలి. సాంగత్యము అని అంటే సన్మార్గంలో వెళ్ళే వాళ్ళ యొక్క సహవాసం చేయమని సత్సాంగత్యం. సరే సత్సాంగత్యం కూడా చేయలేను, నేను పిరికి వాడిని, 10 మందిలో ఉండలేను, సద్గురువునైనా ఆశ్రయించాలి. మరి గురువును కూడా ఆశ్రయించలేని వాడికి ఇక అభ్యున్నతి ఉండదు. ఎందుకంటే గురువు లేని వాని గుర్తెట్ల కలుగును, అజునికైనా వాని అబ్బకైనా. అజుడు అంటే బ్రహ్మ, వాని అబ్బ అంటే విష్ణు. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి నుంచి కమలంలోంచగా బ్రహ్మదేవుడు పుట్టాడంటే బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి తండ్రి. అజుడు అంటే బ్రహ్మ, అతనికి అబ్బ అంటే తండ్రి అంటే శ్రీ మహావిష్ణువు. మీరు చూడండి శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తిన ప్రతి క్షణం కూడా మనం చూడండి తల్లిదండ్రులను ఎంచుకొని పుట్టినటువంటి మొదటి అవతారము దశావతారాల్లో 5వ అవతారం వామన అవతారం. అతనికి గురువు ఎవరు అంటే ఉపనయనం చేసినటువంటి తల్లిదండ్రులు కశ్యప ప్రజాపతి. తర్వాత అటు పిమ్మట పరశురాముడు జమదగ్నికి పుట్టాడు. జమదగ్ని రేణుకల సంతానమే పరశురాముడు, అతనికి గురువు జమదగ్ని. అట్లే రాముడికి ఎవరు గురువులు అని అంటే విశ్వామిత్రుడు, వశిష్ఠుడు. తర్వాత కృష్ణుడికి ఎవరు గురువు? సాందీపనే మహాముని. సాందీపని మహాముని ఈ శ్రీకృష్ణ స్వామికి గురువు. అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువు అంతటి వాడు అవతారం ఎత్తినా కూడా, తనే సర్వేశ్వరుడైనా కూడా, శ్రీకృష్ణ స్వామి వారు సర్వం తానే ఉండి కూడా, యోగేశ్వరేశ్వరుడైనా కూడా, అంతటి తత్వవేత్త అయినా కూడా తను కూడా ఒక గురువును ఆశ్రయించాడు, గురు శుశ్రూష చేశాడు, గురువు చెప్పిన మాట విని విద్య నేర్చుకున్నాడు. అతని గురు రుణం తీర్చుకోవడానికి యమలోకానికి సశరీరంతో వెళ్ళి యమధర్మరాజుతో మాట్లాడి అర్ధాయుష్యుతో చనిపోయినటువంటి గురువు గారి కుమారుణ్ణి సశరీరంతో తెచ్చి ఇచ్చాడు. గురువు శుశ్రూష చేసి విద్యని అభ్యసించి సాందీపని మహాముని యొక్క రుణాన్ని పుత్రుణ్ణి ప్రసాదించి మరీ గురువు యొక్క రుణం తీర్చుకున్నాడు. అంటే మనం గురు శుశ్రూష చేయడము, ఒక గురువును ఆశ్రయించడం, సద్గ్రంథం చదవడం, పురాణం వినడం, ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి కార్యాలు, మనల్ని ఉద్ధరించుకునేటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ కూడా
శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, ఉద్ధరేత్ ఆత్మన మనల్ని ఉద్ధరించుకోవాలి, మనల్ని ఎవ్వరు ఉద్ధరించరు. ఆల్ థింగ్స్ ఆర్ ఫ్యూటైల్ థింగ్స్. ఖచ్చితంగా ఇన్అప్రాప్రియేట్ వేలో ప్రయాణం చేసిన వాడు మాత్రమే నన్ను వాడు ఉద్ధరిస్తారు, వీళ్ళు ఉద్ధరిస్తారు అని చెప్పుకుంటారు. కానీ ఆల్ థింగ్స్ ఆర్ ఇన్అప్రాప్రియేట్ వేస్. ఒక్కటే అంశం, అది ఫ్యూటైల్ థింగ్. ఉద్ధరేత్ ఆత్మన నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నువ్వు పాస్ అవ్వాలంటే నువ్వు చదవాలి. అంతేగాని నేను 1000 దీపాలు 100 రోజులు పెట్టేస్తాను, నేను 10,000 దీపాలు అయితే 10,000 దీపాల పుణ్య ఫలితంగా నేను 10వ తరగతి స్టేట్ ఫస్ట్ వస్తే అబద్ధం. అది 1 దీపాలు పెట్టినా రావు. నీ స్వకర్మ అనేటువంటి దాంట్లో చిత్తశుద్ధి లేనప్పుడు భగవంతుడు నీకు సహకరించాడు. మనుష్యాణం షట్ప్రయత్నైనా సప్తైతే దైవచింతనం. నువ్వు ఒక అంశాన్ని నువ్వు చేరుకోవాలి, ఒక అంశాన్ని నువ్వు గెలవాలి అంటే 6 మార్గాల్లో నీ యొక్క సాధన ఉండాలి. మనుష్యాణం షట్ప్రయత్నైనా, మనిషి అనేటువంటి వాడు 6 మార్గాల్లో సాధన చెయ్యాలి. 6 మార్గాల్లో సాధన చేస్తే నీ యొక్క కర్మ పరిపక్వమై సర్వేశ్వరుడే. సప్తైతే మనుష్యాణం షట్ప్రయత్నైనా సప్తైతే దైవచింతనం. సర్వేశ్వరుడే స్వయంగా ఎదురుగా ఒకటి, ఇది నీకేం కావాలి ఇది తీసేసుకోవాలి. మన యొక్క కర్మ పరిపక్వం అయితే గాని సర్వేశ్వరుడు కూడా మనల్ని అనుగ్రహించాడు. అటువంటి ఉత్తమమైనటువంటి తపస్సు చేసేటువంటి కాలమే ఉత్తరాయణం. అటువంటి ఉత్తరాయణానికి మూలమే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి సంక్రాంతి పండుగ. అటువంటి సంక్రాంతి యొక్క ఆ యొక్క పండుగకు ముందు భోగి, తర్వాత సంక్రాంతి, 3 కనుమ, ఆ 3 రోజుల పండుగ అయినాక వచ్చేది ముక్కనుమ. ఈ విధంగా మన యొక్క ఉత్తరాయణ పాత విషయాలను వదిలేసే భోగి పండుగని, కొత్త అంశాలను చేర్చుకునేటువంటి సంక్రాంతి పండుగని, పితృదేవతలను ఆరాధన చేసేటువంటి కనుమ పండుగని, గ్రామదేవత అనుగ్రహంతో జీవితంలో ముందుకెళ్ళేటువంటి శక్తిని చైతన్యాన్ని నింపుకొని మళ్ళీ మన యొక్క పనిబాటలో పడేటువంటి ఆ యొక్క గ్రామదేవత ఆరాధనని సలక్షణంగా పెద్దలు చెప్పిన విధంగా ఆయా కులమతాచారాలకు వ్యతిరేకంగా కాకుండా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టు మాట విని ఆ యొక్క దైవారాధన చేస్తూ ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సంక్రాంతి పండుగతో ప్రారంభం చేస్తూ అందరూ కూడా ఆ యొక్క సవిత్రమండల సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఉత్తరాయణ పుణ్యకాలం గురించి చాలా క్లుప్తంగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.